ఆకాశవాణి జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ గారు, స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతికత రోజురోజుకు మన జీవితాలను మార్చేస్తున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతూ ఉంది. గూగుల్ ఏఐ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రత్యేకంగా నిలబెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు అందుతున్న డిజిటల్ సేవలపై విశేషాలు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సూర్యతేజ ఐఏఎస్ గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సాయి. సార్, కార్యక్రమంలో ముందుగా సార్, జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పురోగతి ఎలా ఉందంటారు సార్? మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం సాంప్రదాయ ఐటీ సేవల నుంచి డీప్ టెక్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి, అలానే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాంట్లో డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. సో దీంట్లోనే మనకి రియల్ టైమ్ గవర్నెన్స్, స్మార్ట్ లాజిస్టిక్స్ కానీ, అగ్రిటెక్, ఇలా వివిధ విభాగాల్లో సాంకేతికతని విస్తృతంగా అమలు చేయడానికి ప్రణాళిక చేయటం జరిగింది. సో ఇలానే రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి వైజాగ్లో ఎస్పెషల్లీ జీసీసీస్ కానీ, ఐటీ కానీ, డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైజాగ్ ఎకనామిక్ రీజియన్ ని తీసుకోవడం జరిగింది. అలానే అమరావతి దగ్గర క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదులు వేయటం జరిగింది. దాంట్లో చాలా పురోగతి కూడా మనం సాధించడం జరుగుతుంది. ఆ రాయలసీమ ఎకనామిక్ రీజియన్ లో తిరుపతి బేస్డ్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ గా చేయటం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ చేయటం, ఇలా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా సాంకేతికత ఆధారంగా యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భారీ ఎత్తున పెట్టుబడులు రావడానికి, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా స్వర్ణాంధ్రని సాధించడానికి డీప్ టెక్ ని పెద్దపీట వేయటం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విశేషమైన కృషి, దేశంలో ఎక్కడా జరగని కృషి జరుగుతూ ఉంది. దీని ఆధారంగానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం కానీ, $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావటం, అలానే ఇప్పటి వరకు ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు లాస్ట్ 2 ఏళ్లలో కూడా 64,000 కోట్లకు సంబంధించి 34 కంపెనీలని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత పైప్ లైన్ లో 8 లక్షల కోట్ల పైన పెట్టుబడులు ప్రూవ్ చేయడం జరిగింది. వివిధ దశల్లో అవి కూడా రావటం జరుగుతుంది. సార్, మనం చూస్తే కనుక ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో రాష్ట్రానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు సార్? వైజాగ్ ఎకనామిక్ రీజియన్ లో డేటా సెంటర్స్, ఐటీ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ గూగుల్ లాంటి ఒక గ్లోబల్ కంపెనీ వైజాగ్ ని తన బేస్ గా చేసుకొని మన దేశంలో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ వైజాగ్ లో పెట్టడం జరిగింది. ఇది ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదిగా ఉండటం జరుగుతుంది. ఎలా అయితే అప్పట్లో సైబర్ టవర్స్ తర్వాత సైబరాబాద్ ఇది జరిగిందో, ఇప్పుడు విశాఖపట్నము ఏఐ పట్టణంగా మారే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఫస్ట్ అక్కడ డేటా సెంటర్ క్యాపబిలిటీ ఉండటం, దాని బేసిస్ మీద మనకి అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ సంస్థలు కానీ, ఫిన్టెక్ సంస్థలు కానీ, ఏఐ బేస్డ్ సంస్థలు కానీ అక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. అలానే ఆదాయం పరంగా కూడా రాష్ట్రానికి ట్యాక్సెస్ రూపంలో దీర్ఘకాలంలో
మనకి చాలా దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలానే మనకి ఈ ఒక్క డేటా సెంటర్‌తో ఆగకుండా రీసెంట్‌గా రిలయన్స్ సంస్థ కూడా 1.5 గిగావాట్ కెపాసిటీతో ఒక సరికొత్త డేటా సెంటర్‌ని ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ మనం సీసీఐటీలో, ఎస్ఐపిసిలో, ఎస్ఐపిబిలో కూడా ఆమోదం తెలపటం జరిగింది. అలానే మనకి సిఫీ డేటా సెంటర్ రావటం, ఇలా చాలా డేటా సెంటర్స్ ఆల్రెడీ పైప్ లైన్‌లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నన్ని డేటా సెంటర్స్ మన దేశంలో ఎక్కడా కూడా ఉండవు. సో ఇట్ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ ఎకోసిస్టమ్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ ఏఐ బేస్డ్ ఫ్యూచర్ కి మనకి ఈ క్యాపబిలిటీ చాలా ఇంపార్టెంట్. అలానే సీ కేబుల్స్ కూడా వస్తున్నాయి డేటా సెంటర్ తో పాటు. మీరు చూస్తే చాలా సంస్థలు అలాంగ్ విత్ గూగుల్ మనకి చాలా సంస్థలు సీ కేబుల్స్ కూడా స్టార్ట్ చేసినాయి. రీసెంట్ గా సింగపూర్ నుంచి కూడా మనకి సీ కేబుల్ వైజాగ్ సిటీకి రావడానికి మనం కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ కి కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రపోజల్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. వీటన్నిటి వల్ల మన కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. సార్ మనం చూస్తే కనుక మన అమరావతిలో నిర్మితమవుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి మన శ్రోతలకి పూర్తిగా వివరిస్తారా? అండ్ ఇది మన దేశ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటారు? క్వాంటమ్ వ్యాలీ అనేది మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీప్ టెక్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ని అనౌన్స్ చేయడం జరిగిందో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకొని ఇక్కడ అమరావతిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకొని మనకి ఐబిఎం సంస్థని, టీసీఎస్ని, ఎల్ఎన్టీని వీళ్ళని ఒక కన్సార్షియంగా ఫామ్ చేసి మన దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ కూడా అంతా ఇక్కడ 100% మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ దీంట్లో ఒక 80,000 మంది క్వాంటమ్ ప్రొఫెషనల్స్ని తయారు చేయడానికి కావాల్సిన వసతులు చేయడం జరుగుతుంది. 90 లక్షల చదరపు అడుగుల క్వాంటమ్ టవర్స్ అమరావతి నగరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం కూడా మొదలై నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ క్వాంటమ్ అనేది అంటే ఇప్పుడు మనకి క్వాంటమ్ ఎందుకు ఇది ఒక క్వాంటమ్ ఇస్ ద ఫ్యూచర్. మనకి ఏదైతే సెక్యూర్ కమ్యూనికేషన్స్ పరంగా కానీ వివిధ అల్గారిథమ్స్ రైటింగ్ అల్గారిథమ్స్ గురించి కానీ అన్నిటికీ కూడా క్వాంటమ్ ఒక ఫ్యూచరిస్టిక్ ఇది ఉంటుంది. దానికి మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా క్వాంటమ్ స్టార్టప్స్ కూడా దేశంలో ఉన్న మంచి స్టార్టప్స్ ఇన్ క్వాంటమ్స్ అన్ని కూడా ఇప్పుడు అమరావతి వైపు చూసి చాలా క్వాంటమ్ స్టార్టప్స్ పని కూడా ప్రారంభించడం జరిగింది. మన క్వాంటమ్ మిషన్ భాగంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ లో ఇది చేయడం జరిగింది. దీనివల్ల మనకి దీర్ఘకాలంలో ఒక క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టాం. 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టి దీని ద్వారా క్వాంటమ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయడానికి మన యువతకి సాంప్రదాయ ఐటీ జాబ్సే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మనకి క్వాంటమ్ ఉంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు మన రాష్ట్రానికి ఆల్రెడీ మనం మిగతా వాళ్ళ కంపేర్ చేస్తే మనం ముందున్నాం ఈ టెక్నాలజీలో. దీని ద్వారా విస్తృత ప్రయోజనాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. సరే మరి ఏఐ గురించి మనం మాట్లాడితే కనుక ఇక ఏఐ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు సార్? ఇండియా ఏఐ మిషన్లో భాగంగా మనకి ఎలా అయితే శాస్త్ర సాంకేతికత రాష్ట్ర ప్రభుత్వం అందరూ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి అందుబాటులోకి రావాలి అంటే టెక్నాలజీ అంటే ఓన్లీ రీసెర్చ్లోనో లేకపోతే ఉద్యోగాల్లోనే కాకుండా రోజువారీ ప్రజలకి సదుపాయాలు ఇవ్వటంలో కానీ వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో వాళ్ళకి వసతులు కల్పించడానికి కానీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ ఏఐ చాలా ఉపయోగం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని బట్టి మనకి ఆర్టీజీఎస్ వ్యవస్థ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తా ఉంది. దీని ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ఏఐలో ఒక 98 యూస్ కేసెస్ ని కూడా గుర్తించడం జరిగింది. వివిధ రంగాలు అంటే వ్యవసాయం గాని, ఆరోగ్యం గాని, పోలీసు, రెవెన్యూ, విద్య ఇలా కీలక విభాగాల్లో హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క హ్యాకథాన్ కి వందల సంఖ్యలో పార్టిసిపెంట్స్ రావటం, వినూత్నమైన ఆలోచనలతో మన రాష్ట్ర యువత ముందుకు రావటం జరుగుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఇంత కాంపిటీషన్ ఉంటుందని ఖచ్చితంగా చాలా శుభ పరిణామం. ఒక్కొక్క హ్యాకథాన్స్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బట్టి మన ఏ యూస్ కేసెస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలానే మనం దేశంలో ముందుగా అవేర్ ప్లాట్ఫామ్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అన్ని మనం విపత్తుల నిర్వహణ గురించి కానీ రియల్ టైమ్ డేటా వస్తా కూడా మంచి సదుపాయాలు ఇది చేయడం జరిగింది. అలానే దీంట్లో భాగంగా మనం ఏ బేస్డ్ సర్వీసెస్ కూడా
చాలా వరకు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో దట్ ఏమన్నా ప్రెడిక్షన్స్ మనకి ముందే ప్రెడిక్షన్ బిఫోర్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో విల్ బి ఏబుల్ టు ప్రెడిక్ట్. ప్రతిదీ కూడా ప్లానింగ్ కి చాలా యూజ్ అవుతుంది. అలానే సెక్యూర్ ప్రజలతో అనుసంధానం అవటానికి కానీ ఏమన్నా సరే దిస్ ఇస్ బీయింగ్ వెరీ మచ్ యూస్ఫుల్. సార్ మనం ఇప్పుడు చూస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్. సార్ మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వం సాధించిన పురోగతి అంటే ఏం చెప్తారు? సో దీనివల్ల మనకి ఆ యొక్క పారదర్శకత కానివ్వండి, లేకపోతే సేవల వేగం అనేది ఏ విధంగా మెరుగుపడిందంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ని ప్లాట్ఫామ్ తీసుకురావటం జరిగింది. దీంట్లో మెటా సహకారంతో ఇది ఒక వ్యవస్థ అమలు చేసి 1000కి పైగా సేవలు మన ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్ ని వినియోగించుకున్నారు. అలానే 1,70,00,000 పైగా సేవలు వీటి ద్వారా అందించడం జరిగింది. రెవెన్యూ సేవలైనా, సర్టిఫికెట్స్ అయినా, యూటిలిటీస్ గురించి అయినా, అలానే సంక్షేమ పథకాలైనా, ఫిర్యాదులైనా ఇవన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా ఎక్కడి నుంచైనా సరే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం సిటిజన్ ఫోన్ నుంచే ప్రభుత్వ సేవలు అందాలన్న ఉద్దేశంతో గౌరవ ఐటీ మినిస్టర్ గారు చొరవ తీసుకు ఇవన్నీ కూడా ముందుకి నడిపించడం జరిగింది. దీని ద్వారా మనకి 24 గంటల్లోనే సమస్యలు పరిష్కారం అవటం, ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ బేస్డ్ ఉండటం, సో ఏమైనా చేంజ్ ఉన్నా సరే అది కూడా రికార్డ్ అవటం జరుగుతుంది. సెక్యూర్ రిజిస్ట్రీ లాగా ఇవి పనిచేస్తూ ఉంది. అలానే డిజిటల్ ట్రాకింగ్ కూడా అమలు జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్ గవర్నెన్స్. అంటే ఇది ఇట్ విల్ నాట్ హ్యావ్ ఫేస్లెస్, ఇట్ ఈస్ పేపర్లెస్ అండ్ క్యాష్లెస్. ఈ గవర్నెన్స్ ని రావడానికే మనం వాట్సాప్ గవర్నెన్స్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ని మరింత బాగా యూటిలైజ్ చేసుకొని మీకు ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా మీ సెల్ ఫోన్ లోనే మీరు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మరి ప్రభుత్వ పాలనలో మనకి రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందంటారు? సో ప్రజలకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి ఈ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా? మనకి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రభుత్వం పనితీరుని పూర్తిగా మారుస్తుంది. ఇది డేటా ఆధారిత, పారదర్శకత మరియు పౌర కేంద్రిత పాలనని సాధ్యం చేస్తుంది. ఇది ఒక కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్. ప్రభుత్వ సేవలైనా ఏమైనా సరే పౌరుల ఫిర్యాదులైనా రియల్ టైమ్ గవర్నెన్స్ లో పర్యవేక్షించడం జరుగుతుంది. దీని వలన వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన బాధ్యతాయుతమైన పాలన చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా సమన్వయం చేసుకోవడానికి కూడా ఒక సెంట్రల్ వ్యవస్థ లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం ఏఐ గాని, డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఉపగ్రహ చిత్రాలు కానీ, స్పేస్ అప్లికేషన్స్ ని, అలానే ఇవన్నీ ఆ అధునాతన సాంకేతిక వ్యవస్థని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ డేటా లేక్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ప్రభుత్వ డేటా ఏ ఉన్నా సరే, అంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఇంకో డేటా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డేటా ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర లేకపోవటం, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ టేబుల్స్ అన్ని దగ్గర లేకపోవటం వల్ల కూడా మనకి ఒక ఇంటిగ్రేటెడ్ డేటా ఉంటే వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మనం అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక డేటా లేక్ ని క్రియేట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దీనివల్ల కూడా మనకి వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్, కంట్రీ సిటిజన్స్ ఇన్ఫర్మేషన్. అలానే ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ ప్లాట్ఫామ్స్ ని పెట్టడం, దీంట్లో జిఐఎస్ డేటాని కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ సేవలో కూడా రియల్ టైం ట్రాక్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల మనకి పరిష్కారాలు, అంటే సమస్యలకు పరిష్కారాలు తొందరగా రావటం, అలానే ముందస్తు హెచ్చరికలు, అంటే అవేర్ ప్లాట్ఫామ్ లో తుఫాన్లు కానీ, వరదలు కానీ, ఇప్పుడు ఈ వేసవికాలంలో వేడి గాలులు ఎక్కడెక్కడ వస్తాయి అనేది ప్రతి సచివాలయం దాకా కూడా చెప్పగలం. అంటే ఈ సచివాలయంలో ఈరోజు ఈ పరిధిలో ఎంత అవుతుందని, అంటే మండలం కాదు, గ్రామం కూడా కాదు, ఆ సచివాలయం పరిధి వరకు కూడా మనం చేయగలిగిన వ్యవస్థ మనకు అందుబాటులో ఉంది. అలానే సులభంగా సమాచారం అందుబాటులో ఉండటం, ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వేగవంతమైన సేవలు అండ్ ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, పారదర్శకమైన దానికి కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ బాగా ఉపయోగం పడుతుంది. సార్ మరి ఏఐ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో మన దేశాన్ని, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలంటే ఏంటి సార్? ఎస్పెషల్లీ మనకి ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక ముందు చూపుతో మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కార్యక్రమాలు. దీంట్లో ఒక ఎస్పెషల్లీ ఏవైతే ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ అమరావతి కేంద్రంగా వస్తుంది, టీసీఎస్, ఐబిఎం, అలానే మన ఎల్ఎన్టీ సంస్థలు కలిసి చేస్తున్నాయి. అలానే ఎన్ఐఈ, ఎల్ఐటితో కలిసి అమరావతిలో దేశంలోని మొదటి క్వాంటమ్ అండ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం
జరిగింది. అలానే యుఎన్ఐసిసి భాగస్వామ్యంతో సురక్షిత ఏఐ మరియు క్వాంటమ్ రెడీనెస్ లో గ్లోబల్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ యువతని ట్రైన్ చేయడానికి వైజర్ లాంటి సంస్థలతో కూడా టైఅప్ అయి వాళ్ళతో విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది. 3 లక్షల మందికి ఫెలోషిప్స్ ఇది చేయడం జరిగింది నైపుణ్యానికి సంబంధించి. అలానే 300 ఇన్నోవేషన్ సెల్స్, 380 మినీ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మరి అంతర్జాతీయ కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి? మన రాష్ట్రం పెట్టుబడి గమ్యస్థానం అవ్వాలన్న ఉద్దేశంతో వివిధ పాలసీస్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రంగంలో కూడా. మీరు ఉదాహరణకి ఎవరైనా పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒక క్లియర్ కట్ పాలసీ 2024-29 పాలసీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు లిఫ్ట్ పాలసీ అని ఉంది, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని ఒక పాలసీ ఉంది. ఏవైతే కంపెనీస్ $1 బిలియన్ వాల్యుయేషన్ ఉంటాయో వాటికి మనం 99 పైసాకే ల్యాండ్ ఇచ్చే పాలసీని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా యువతకి ఎక్కువ ఉద్యోగాల కల్పన చేయడానికి ఇది ఒక మంచి పాలసీని తీసుకురావడం జరిగింది. అలానే ఇప్పటిదాకా ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పక్కన పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్లోగన్ తో మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళటం జరిగింది. ఏవైనా ఇప్పటి వరకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ చుట్టూ తిరగటం కాకుండా గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ గ్లోబల్ కంపెనీస్ ఉంటారో మనం యువతకి ఉద్యోగాలు కల్పన చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని రాష్ట్రానికి తీసుకురావడానికి మంచి పాలసీస్ ని ఒక పారదర్శకమైన పాలసీస్ ని తీసుకురావడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా వాళ్ళకి కావాల్సిన అనుమతులు అన్ని కూడా త్వరిత గతిన రావటం జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయినా వాళ్ళకి కావాల్సిన రెగ్యులేటరీ పర్మిషన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వల్ల కూడా మనకి అటు భారీ పరిశ్రమలు ఐటీ రంగంలో గానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో గానీ ఇప్పటికే చాలా రావడం జరిగింది. మనకి సిఏ పార్ట్నర్షిప్స్ సమిట్ లో కూడా కుదిరిన ఎంఓయూస్ ఈసారి ఎంఓయూస్ మీద ఫోకస్ కాకుండా వాటి అన్నిటి ఒప్పందం కుదిరిన ప్రతి దానికి కూడా చాలా వాటికి జియోస్ కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. వాటన్నిటి కూడా గ్రౌండ్ చేసి అదే లక్ష్యంతో అదే టార్గెట్ తో చేయటం జరుగుతుంది. అలానే దీంట్లో మనకి స్కిల్ బేస్డ్ మన యువతకి స్కిల్స్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ డీప్ టెక్ లో కానీ వీటిలో స్కిల్స్ ని పెంచడానికి మన నైపుణ్యం కౌశలం పోర్టల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 75% యువత మన స్టేట్ లో స్టెమ్ దాంట్లోనే ఉన్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలు సింగిల్ విండో 2.0 ద్వారా 21 days లో 90కి పైగా అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈ ప్రోత్సాహాల ఇన్సెంటివ్స్ కి కూడా ఎస్క్రో అకౌంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం జరుగుతుంది. మనకు ఆంధ్రాకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అలానే ఏఐ జీసీసీ కారిడార్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనకి ఇంకా పెట్టుబడులు తద్వారా ఉపాధి కల్పించడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ మరి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క డిజిటల్ సేవలను విస్తరించడంలో టెక్నాలజీ ఏ విధంగా సహాయపడుతుంది సార్? మనకి భారత్ నెట్ ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం జరిగింది. అండ్ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొబైల్ ఫస్ట్ మోడల్ ద్వారా ఇప్పుడు 1000కి పైన సేవలు అందించడం జరుగుతుంది. మనకి విలేజ్ మరియు వార్డ్ సెక్రటరీ వ్యవస్థలు మనకి డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఆర్టీజీఎస్ ని అనుసంధానం చేయడం జరుగుతుంది. అలానే క్యూఆర్ కోడ్ బేస్డ్ డిజిటల్ సర్టిఫికెట్స్ చేయడం జరిగింది. అలానే వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఏఐ ఆధారిత సేవలు ఇవన్నీ కూడా తక్కువ చదువుకున్న ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం రంగాల్లో కూడా సాంకేతిక ఉపయోగించడం ద్వారా ప్రజలకి సేవలు మరింత చేరువుగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి 5G కవరేజ్ చూసుకున్నా సరే ప్రతి ప్రాంతంలో కూడా 5G కవరేజ్ చూడటానికి సెల్ టవర్స్ ని పెట్టడం జరిగింది. రీసెంట్ గా 700 సెల్ టవర్స్ రీసెంట్ గా సెల్ కవరేజ్ లేని ఏరియాస్ లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సార్ మనం ఇంతవరకు సాంకేతికత అని చెప్పి మాట్లాడుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ గురించి వాళ్ళకి కన్సర్న్స్ వస్తుంటాయి సార్. సో ఈ సమయంలో ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సార్?
మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2017లో ప్రవేశపెట్టడం జరిగింది. పౌరుల వ్యక్తిగత సమాచారమైన ఆర్థిక లావాదేవీలు అలానే ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉండే లక్ష్యంతో ఈ పాలసీని మనం తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ISO 27001 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి కూడా అనుగుణంగా రూపొందించడం జరిగింది. మన రాష్ట్రంలో 24/7 పనిచేసే ఒక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏపీటీఎస్ ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ని రన్ చేస్తా ఉంటుంది. దీంట్లో 24 గంటలు కూడా నిరంతరం సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయటం, వచ్చిన వాటిని ఏమన్నా ఉన్నా సరే బ్లాక్ చేయడానికి 24 గంటలు కూడా పర్యవేక్షించడం జరిగింది. సో ఈవెంట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ మినిట్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ని మనం రిజిస్టర్ చేస్తా అలానే పరిశీలిస్తా పౌరులు డేటా గానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో అది సెక్యూర్ గా ఇప్పటిదాకా మెయింటైన్ చేయడం జరిగింది. అందుకని రీసెంట్ గా ఎలాంటి డేటా ఇష్యూస్ లేకుండా కూడా మన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఏపీ సీసాక్ కి నేషనల్ సర్టెన్ ఎంపానల్డ్ ఏజెన్సీ కూడా మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నేషనల్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఎంపానల్డ్ ఏజెన్సీ కింద ఉంది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న వేరియస్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అయి ఉన్నాయి. సో స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అవ్వాల్సిన ప్రతిదానికి కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వనరబిలిటీ ఎక్కడైనా ఉన్నాయా అని. సో సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ చేస్తున్నాం కాబట్టి దానికి సైబర్ అటాక్ చేయడానికి చాలా వరకు ఉన్న అవకాశాలని మనం తీస్తున్నాం. కానీ ఫ్యూచర్ లో ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు క్వాంటమ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఎన్క్రిప్షన్ కూడా క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసే దిశగా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అప్పుడు క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత ఇప్పుడున్న దానికి మనం బ్రేక్ చేయటం కన్నా సరే క్వాంటమ్ ది ఖచ్చితంగా యాజ్ యు నో ఇఫ్ ఎనీథింగ్ క్వాంటమ్ బ్రేక్ చేయడానికి కొన్ని వందలేళ్లు మామూలు ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయడానికి పట్టే టైంలో క్వాంటమ్ కెన్ బ్రేక్ మేబీ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ డేస్. సో అలాంటి నెక్స్ట్ ఆధారిత దానికి కూడా మనం ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్ సెక్యూరిటీ ఇది జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. అలానే పౌరులు కూడా సైబర్ సెక్యూరిటీ మీద బాగా అవగాహన పెంచుకొని ఉండాలి. ఎవరైనా సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే 1930 హెల్ప్ లైన్ ఉంది. అలానే మన మిత్ర వాట్సాప్ నుంచి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో దీంట్లో ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఎలాంటి లింక్స్ ని క్లిక్ చేయడం కానీ, ఈమెయిల్స్ గురించి కానీ, మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, డిజిటల్ అరెస్ట్లని కానీ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైబర్ అవేర్నెస్ పెంచడానికి, ఫిషింగ్ అటెంప్ట్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, కార్యక్రమంలో చివరగా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ హబ్గా మార్చేందుకు యాజ్ ఎ స్పెషల్ సెక్రటరీగా మీరేం చెప్తారు? మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే గౌరవ ఐటీ మినిస్టర్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తయారు చేయాలి అని ప్లస్ మనం లీప్ ఇంటూ ద ఫ్యూచర్ చేయాలి అనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఐటీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయటం జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు కొన్ని దశాబ్దాలు పట్టినది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో జరిగిపోతుంది. మనం కొన్ని కంపెనీలను తీసుకుంటే దాని వాల్యుయేషన్స్ కానీ ఒక నెలల్లో మారిపోతున్నాయి. ఒక పెద్ద జెయింట్స్ అయిపోతున్నారు. స్టార్ట్అప్ గా ఉన్నది మనం జెయింట్స్ అయిపోతూ ఉన్నారు. సో ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం జీసీసీస్ ని కానీ, ఐటీ ఎకోసిస్టమ్ ని కానీ, అలానే డేటా సెంటర్స్ ని కానీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని కానీ, డ్రోన్ టెక్నాలజీస్ ని కానీ, స్టార్ట్అప్స్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని పెట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకి స్టార్ట్అప్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. సీడ్ ఫండింగ్ ఇవ్వటం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ వాళ్ళని భాగస్వామ్యం చేసి అంకుర సంస్థల్ని కూడా ఏర్పాటు చేసి యువత ఉద్యోగాల కోసం వెతికే వాళ్లే కాకుండా ఉద్యోగాలు కల్పన చేసే వాళ్ళగా మారడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్స్ పెట్టి వైజాగ్ లో గానీ, రాజమండ్రిలో గానీ, అమరావతిలో గానీ, తిరుపతిలో, అనంతపురంలో పెట్టి ఖచ్చితంగా ఆ యువతని కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ పరంగా అమరావతి బేస్డ్ గా మనం ఇంటూ ద ఫ్యూచర్ రెడీనెస్ ని చేయడం, క్వాంటమ్ హార్డ్వేర్ గానీ, కంప్యూటింగ్ క్యాపబిలిటీ గానీ చేయడం జరుగుతుంది. సో మన యువత ట్రెడిషనల్ గా ఉద్యోగాల వేటలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి మనమే జస్ట్ దేశానికే కాదు ప్రపంచానికే ఒక మంచి హబ్ గా ఎలా అయితే సిలికాన్ వ్యాలీ ఉందో మనం ఈ డీప్ టెక్నాలజీస్ ఆధారంగా చేసుకొని మన యువత నైపుణ్యాలను పెంచుకొని ఇక్కడ తలసరి ఆదాయం మనకి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం ఏదైతే ఉందో 55 లక్షలకి పెరగాలి అంటే ఖచ్చితంగా మన టెక్నాలజీ బేస్డ్
ముందుకెళ్తేనే అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా చాలా త్వరితగతిన వస్తుంది. దీనికి తార్కాణంగానే మనకి వచ్చిన గుడ్ హై ఇన్వెస్ట్మెంట్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో డేటా సెంటర్స్ లో కానీ కూడా ఇవన్నీ రావడానికి ఒక మంచి ట్రాన్స్పరెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైనవి. ఇవన్నీ ఇప్పుడు ఉన్న మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే దిశగా మనం ఈ టెక్నాలజీని వాడుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామి, ఎస్పెషల్లీ యువత వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఫ్యూచర్ రెడీగా ఉంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబంలో కూడా ఒక ఆనందదాయకమైన సమాజాన్ని ఉంటుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశగానే అడుగులు వేయడం జరుగుతుంది. సార్, ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఈ రోజు జాతీయ సాంకేతిక దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ శ్రీ మలవరపు సూర్యతేజ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.